బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సార్, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేనేంటో నా పనేంటో చేసుకుంటూ పోయేవాడిని సార్. సహాయం చేయమని అడిగారు, చేసి పెట్టాను. తర్వాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు సార్. దీని గురించి ఏదైనా అడిగితే నేను తప్పకుండా చెప్తాను సార్. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాను సార్. ఏ స్కూలు? హలో, 11 ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ సార్. బాబు, ఇక్కడ ఈశ్వర్ అంటే ఎవరు? ఆ చివర కంప్యూటర్ ల్యాబ్ లో చూడండి. సార్ సార్, ఏం సార్ మీరు ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసారు? ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. లేదు, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లో. సార్, అటుపక్కన బాత్రూమ్ సార్. మీరు అడిగింది ఇంటర్మీడియట్ కదా, మీకు ఎవరు కావాలి? ఈశ్వర్. వాడు ఉన్నది సెక్షన్ ఏ సార్. అదిగో సార్, ఆ వస్తున్నది వాడే. ఇలా రాయాలి, ఓకేనా? సార్ ఇంట్లో లేడని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? ఒక ముఖ్యమైన విషయం, సారే రమ్మన్నారు. అరే, చెప్పేది నీకేనయ్యా. చాలా దూరం నుంచి వస్తున్నా, సార్ రాగానే కలిసి వెళ్ళిపోతా. పొద్దున్నే ఉంటారు, అప్పుడు వచ్చి కలు. ఏంటి? ఏం లేదు మేడం, ఈ కుర్రోడు సార్ని కలవాలంట. రమ్మని చెప్పు. రా. మేడం, నేను చదువుకోవడానికి సారే హెల్ప్ చేస్తున్నారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను, ఇంటికి వచ్చి కలవమన్నారు. సరేరా, లోపల కూర్చో. మేడం, రా కూర్చో బాబు. అనిత. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనిత. ఎందుకు బాబు ఇవన్నీ? పర్వాలేదు మేడం, సార్ నాకు ఎంతో చేశారు. ఏం తాగుతావు, కాఫీయా టీయా? టీ. హాయ్, ఏం చేస్తున్నావు? బొమ్మ గీస్తున్నా. ఏ బొమ్మ గీస్తున్నావు? ఫ్లవర్. అయ్, సూపర్ గా బొమ్మ గీస్తున్నావే. ఇక్కడ కలరై, అక్కడ కలరై, అక్కడ. చెప్పు విజయ. నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. నీకా ఫోన్ ఎక్కడదా? నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? నువ్వెందులో నన్ను చూసి పారిపోతున్నావు? మీరు నా వెంట ఎందుకు పడ్డారు? నువ్వు తప్పు చేస్తున్నావు. సార్, నేను చదువుకోవాలి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందు నా వైఫ్కి ఫోన్ ఇవ్వు. మేడం, నాకు టీ పెడుతున్నారు. టీ? మా అంకుల్కి ఫోన్ ఇవ్వండి. హలో అంకుల్, మీరేం భయపడకండి, ఆయనకి మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. నేను ఆయన ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికి రమ్మనండి. మళ్ళీ వాడు ఇక్కడికి రాడు, కానీ తప్పనిసరిగా నిన్ను కాంటాక్ట్ చేస్తాడు. వాడిని కాపాడాలని చూడకుండా వెంటనే నాకు ఫోన్ చేయి.
మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. ఏం డ్యూటీ చేస్తున్నావా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళు లోపలికి పనిస్తావా? నేను లోపలికి వద్దన్నాను సార్. మేడం గారే తను చెప్తే ఏమండి? మీరు రమ్మన్నారని చెప్పి వచ్చి సెల్ తీసుకుని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థమవుతుంది? లూజు. నా పేరు చెప్పి ఎవడొచ్చినా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతావా? నువ్వన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ నేను ట్రై చేశాను కానీ ఫోన్ పనిచేయట్లేదు. అదెలా అయింది? నేను ట్రై చేశానండి, మన ఫోన్ కూడా పనిచేయట్లేదు. చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు. పాపతో బానే మాట్లాడాడు. గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? గిఫ్ట్ అదే ఏమిచ్చాడు? ఏదో పార్సిల్ లాగా ఉంది. అనిత? అనిత! అనిత! హలో అంకుల్ నేను ఈశ్వర్ని. ఈశ్వర్, ఎక్కడున్నావు? వాళ్ళు నిన్నేం చేయరు. ఇంటికి రా, నేనున్నాను. అంకుల్ నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. సరే రా, వచ్చి తీసుకో. లేదు అంకుల్ నేను అక్కడికి రాలేను. నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా, డబ్బులు ఇస్తా. నేను చెప్పే ప్లేస్ కే మీరు రండి. తమ్ముడు తమ్ముడు ఫోన్ అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఇచ్చాను. ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు ముందు బయటికి రావయ్యా, నాకు అర్జెంటు. రే తొందరగా రారా. థ్యాంక్స్ సార్. ఆ? కృతజ్ఞతలు అన్నా. రే 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 ఏమైంది? వెయిటింగ్ సార్. హలో అంకుల్ నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్, ఈశ్వర్ ఫోన్ సార్. జాగ్రత్తగా ఉండండి, వదలొద్దు. నువ్వు చెప్పిన చోటే ఉన్నాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకయ్యా, నువ్వు వచ్చి తీసుకో. నేను డబ్బులు తీసుకున్నాను అంకుల్. ఏంటి? మీరు బయలుదేరండి అంకుల్, వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. సార్ నెక్స్ట్. బయలుదేరమని చెప్పాడుగా, బయలుదేరండి. అయ్యగారు, అయ్యగారు, భోజనానికి రండి అయ్యా. రే ఆ ఏసీపీ ఏం చెప్తున్నాడ్రా? నా కొడుకు దొరుకుతాడా దొరకడా? నాకెందుకో ఇంకా అతన్ని నమ్మటం వేస్ట్ అనిపిస్తా ఉందయ్యా. కమిషనర్ కావాలంటే అతన్ని నమ్మొచ్చు, మనం నమ్మటంలో అర్థం లేదయ్యా. అతను ఇన్వెస్టిగేషన్ అది ఇదని తిరగతానే ఉన్నాడు, కానీ పని జరగలేదే. మన అబ్బాయి మనకు దొరకాలంటే మనమే వెతుక్కోవాలయ్యా. రేయ్ ఆ గౌడు తన కూతుర్నిస్తానని చెప్పి నా కొడుకుని లేపేసి ఉంటాడా? వాళ్ళ అమ్మాయి చేస్తానని బెదిరిస్తేనే కదా ఆయన ఒప్పుకున్నాడు. ఈ పని ఆయన చేసి ఉంటాడయ్యా. అయ్యగారు, ఈ అమ్మాయి గొడవ జరగకముందే ఓ సంఘటన జరిగిందయ్యా. అప్పుడు అది పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించి చూస్తే అప్పుడే చెర్రీని ఎవరో చంపాలని అనుకున్నట్టు అనిపిస్తా ఉందయ్యా. ఏంట్రా నువ్వు అనేది? అది కాదయ్యా, ఒకసారి చెర్రీ ఫోన్ చేసి కారులో ఏసీ గ్యాస్ లీక్ అయి ప్రాబ్లం అయింది అని చెప్పాడు.
నేను వెళ్ళేసరికే కార్ అద్దాలు విరగొట్టి చెర్రీయే బయటకు వచ్చేశాడు. మెకానిక్ని అడిగితే ఏసీ గ్యాస్తో పాటు ఏదో కెమికల్ కూడా కలిసిందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారేమో అని అందుకేనయ్యా చెప్తున్నాను. పోలీసు వాళ్ళు వెతికేది వెతకని మనం కూడా ఎతుకుదాం. బాయ్ మురళి. ఓకే సీతారాం. సార్ సైబర్ క్రైమ్ అశోక్. సార్ చెర్రీ ఫోన్ నేను చెప్పినట్టుగానే మూసాపేట్ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్కి కలవటం లేదు సార్. మేబీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఆ సరౌండింగ్ మొత్తం వెతికారా? సార్ మూసాపేట ఏరియా ఇంచించి వెతికాం సార్, దేవనాథ్ రెడ్డి ప్లేస్ తప్ప. హలో గోపాలు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెర్రీ ఫోన్ సిగ్నల్ మూసాపేట ఏరియాకి వచ్చి కట్ అయింది. సరే నేను చూసుకుంటానే. రేయ్ అన్నా. మోసాపేటలో మన శత్రువులు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని అలాగే. వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంటారా? సరేనా? ఓకే అన్నా. ఆ? ఏయ్, ఎటు వెళ్తున్నావు? ఆగు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? పాపం చిన్నపిల్లడు చూస్తుంటే నవ్వుతుంటే ఏం చేస్తావు? చెర్రీ ఎక్కడ్రా? ఎవరు సార్ అది? ఎందుకురా పారిపోతున్నావు? మీరు వెంట పడ్డారు, నేను పరిగెత్తాను. చూడు, చెర్రీ గురించి వాళ్ళ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నా ప్లేస్లో వేరే పోలీసుడు ఉంటే నిన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా పాత తుపాకీ వాడుతున్నారా? చేత్త కుప్పలో పడే అడ్వాన్స్గా ఎన్నో వచ్చాయి. వీటి గురించి నీకెలా తెలుసురా? నెట్లో అన్నీ ఉన్నాయి సార్. ఆర్డిఎక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలో డీటెయిల్గా ఉంది. కట్లిప్ప తీస్తే నేనే చూపిస్తాను. చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళ కనిపించట్లేదు. లేకపోతే మా పాపతో ఆ రోజు అంత ఆప్యాయంగా ఉండవుగా. 10 నిమిషాల్లోనే మా అమ్మాయికి దగ్గర అయ్యావు. అందుకే నా కూతురు ఈరోజు నన్ను అన్నయ్య ఎక్కడా అని అడిగింది. నాకంతా తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఎలా ఉండవలసినోడో తెలుసా? మా నాన్నగారు ఎన్నో కలలు కన్నారు సార్. మాది ఊరే కాదు సార్. మేము ఉన్నత చదువులు చదవాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు సార్. ఆ ఆశయంతోనే ఈ ఊరొచ్చాం. అసలు ఇది ఊరా సార్? మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా సార్? మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? సత్య తీసుకో. కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నావు ఏంటి? హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటున్నావా? లేదు సార్, మా అమ్మాయికి హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో సీటు దొరికింది సార్. తన చదువు కోసమే అక్కడికి వెళ్తున్నాం. అది సరే, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు సార్. మన డిపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ అని నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు. అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తను అడగండి, తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. మంచిది.
మీరు మిస్టర్ అరుణ్ కుమార్? నేనే సార్. గ్లాడ్ టు మీట్ యూ. లగేజీ మొత్తం నైటే వచ్చింది. ఎక్కడివక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను సర్దుకుంటాను సార్. మీరు రెడీగా ఉండండి సార్. ఆఫీస్కి వెళ్ళేప్పుడు పికప్ చేసుకుంటాను. ఆ. పిల్లలకు తెలిసిన ఆటోనే చెప్పాను. ఆ. వచ్చేస్తాడు. ఉంటాను సార్. ఓకే సార్. వస్తానమ్మా. మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? అసోసియేషన్ లో అడగండి. కొంచెం టీ తెచ్చి పెడతావా? సార్ నేను డ్యూటీలో ఉన్నాను సార్, బయటికి వెళ్ళకూడదు. నమస్తే సార్. ఏంటి సార్, ఈ ఊరు బాగుందా? బాగానే ఉంది, కానీ మా ఊర్లా లేదు. ఏదైనా హెల్ప్ అడిగితే మొహం మార్చుకుంటున్నారు. ఎవరి మొహంలోనూ నవ్వు కనపడటం లేదు. పోను పోను అలవాటు అవుతుంది సార్. తర్వాత మీ మొహంలోనూ నవ్వు చూడలేం. నాకు పర్వాలేదు, నా భయం అంతా నా పిల్లల గురించే. మన ముందు వాలిందే ఏ పువ్వైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుంది. తన తల నుండి పాదం వింతైన విప్లవం, మన తల రాతే మార్చి మెత్తని ఆయుధం. ఈ ప్రాజెక్ట్ కి తగిన ట్రెడిషనల్ ఫేస్ మోడల్ నాకు దొరకట్లేదు. ఐఎమ్ రెడీ విత్ ద డిజైన్, బట్ మోడల్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే. నో 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 నో, అదంతా నాకు తెలీదు. ఫైన్ సమ్ వన్, బట్ బి ఆన్ టైం. మోడల్ని పట్టుకోవడం అంటే పశువులు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నాడు. పద వెళ్దాం. ఏయ్, ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది కదా? మన జూనియర్. ఏయ్ ఇట్రా. హాయ్, ఐఎమ్ శ్యామ్లా, యువర్ సీనియర్. నీ పేరు? నీ పేరేంటి? ఐఎమ్ సారీ. పూర్ణి, నైస్ నేమ్. లుక్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి నువ్వే మోడల్వి. నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, నువ్వు ఇలాగే దూరంగా ఉంటే అందరూ నీకు దూరం అవుతూ ఉంటారు. యూ షుడ్ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్రైడే మార్నింగ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ కి నువ్వు వస్తున్నావు. మన ముందు వాలిందే ఏ పువ్వైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుంది. తన తల నుండి పాదం వింతైన విప్లవం, మన తలరాతే మార్చే మెత్తని ఆయుధం. చోటే వెలిసిందే, అది తాకి తాకి పువ్వై పాదం సాగిందే. ఓ సీతాకోక
పూర్ణి పూర్ణి యూ కెన్ గో. కమ్ రా వెళ్దాం. ఈ రోజు వినోద్ బర్త్డే, మనందరిని ఇన్వైట్ చేశాడు. For you. ఇదిగో టుడే ఇస్ మై బర్త్డే. ఆ రోజు తాగా కదా, జస్ట్ వన్ డ్రింక్. కమ్ ఆన్. ఏయ్ కమ్ ఆన్, స్మెల్ కూడా రాదు, జస్ట్ ఓపెన్. నేను Come on, Purni. Yeah. Just go for it. జస్ట్ వన్ డ్రింక్, నథింగ్. కమ్ ఆన్, వన్ డ్రింక్ ప్లీజ్. గుడ్. Cheers. Come on. Hey! Hey, Puni, please, come on. Hey, Puni, please. చెప్పేది రాగు. చెప్పేది వినండిరా, ఆ పిల్ల అలాంటిది కాదురా, పాపంరా. ఊరికే కథలు చెప్పకరా, ఫస్ట్ లో నువ్వు కూడా ఇలాగ ఉన్నావుగా, మెల్లమెల్లగా అదే సెట్ అవుతుంది. ఏ రిలాక్స్ 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 కూల్. టుడే ఇస్ మై బర్త్డే. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? ఇడియట్, ఫూల్, మెంటల్. హౌ కుడ్ యు డు దిస్? యు ఆర్ ఎ చీటర్, రాస్కల్. చిల్ బేబీ. వదలు నన్ను. కూర్చో. జస్ట్ లీవ్ మీ. వదలు. వినోద్, ఏమైంది? ఏం లేదురా, దీనికి కొంచెం ఎక్కువైంది, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. ఓకే. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ. కమ్ ఆన్, చిల్ చిల్ బేబీ, కమ్ ఆన్ రా.
ఎంజాయ్ యువర్ బర్త్డే. ఇప్పుడేం చేస్తున్నావు? బయటికి వెళ్ళు. పోవే. నన్ను తీసుకెళ్ళు. రాజా, పూర్ణి ఓవర్గా డ్రింక్ చేసింది. తనకు ఒంట్లో బాగాలేదు. తనని ఇంట్లో డ్రాప్ చేద్దామా? ఓకే.